సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏంటి నాన్న ముందుగా ఒక కుత్ర ముక్కన రేఖ ఇలా వచ్చా అనుకోకుండా సెలవులు వచ్చాయి జయ. నీ చేతి వంట తినాలనిపించింది నేను వచ్చేసాను. అది కదా కావాలా పారేస్తే బండి వచ్చేది కదా స్టేషన్ నుంచి నడిచి వచ్చావా? ఈ పారెడు దూరానికి పండింది కన్నయ్య. దూరానికి కాదురా, దారిలో ఎందర కళ్ళు పడి ఉంటాయి, ఎంత దిష్టి తగిలి ఉంటుంది. ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడికి చస్తా ఉన్నారా. ఇనప ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట చదివిస్తున్నాడా అని. సర్లే అదంతా నీకేం తెలుస్తుంది కానీ నీ చదువు సండే ఎట్టా ఉంది? బిఏ తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవడం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ మొదలస్ట్ పోయి చేస్తున్నాడు. కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యం వస్తూ. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. వెళ్ళవయ్యా సోది. బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయనా వేటు వేటు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ వస్త్రం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా. రాత్రి నాన్న చూడమ్మా, మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ తీసేమని చెప్పు. అలాగే నాన్న. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళను గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మందపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పని చెయ్యదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు, కాళ్ళు పాడంటుంటే. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి, ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య, అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్యౌషధం వచ్చింది, చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. తమ్ముడుకా? దీనికి అట్లా అడుగు చెబుతాను. ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజంలో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సామి రంగా. ఆ జ్ఞాపక శక్తి అట్టే పెరిగి పెరిగి రేపు పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు. ఫస్ట్ పేసవుతాడా? మందు తినిపించి చూడవయ్యా, తెలుస్తుంది. ఎంతోనా? తైలము భస్మము లేహ్యము 3 కలిస్తే అర్ధమండలానికి ఒక 25 రూపాయలు అంతే. అంతే 25. ఇదిగో 20 రూపాయలు ఉన్నాయి. మందు పట్రా, 5 తర్వాత ఇస్తాను. దానికేంది, మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే. ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా? లేదు, వెంటనే పట్టు రావాలి. సాయంత్రానికి తీసుకురా అంతయ్యా. వైకుంఠే మర్చిపోయావు. మర్చిపోతానా? నేపుచ్చుకునేది ఆమందేగా. రంగయ్య, తమ్ముడికనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది, నీకనేసరికి అది వెనక్కు పోతుంది. అలా ఉండాలయ్యా, అభిమానం అభిమానం. ఏమిటి చెయ్య, నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు? ఏమిటో చిన్నాన్న, వైద్యుడేమో ఛాయ్ అంటున్నాడు. చేయలేదు గీయలేదురా, చేతిలో ఉన్న 4 కసులు చెల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు. ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్యా? దగ్గు కనపడుతోంది, జబ్బు కనపడుతోంది. ఏం లేదు లేరా, వయసు అయిపోయింది చూడు. అందుకే చెబుతున్నాను, ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకు ఇంత అవస్థపడాలి? అహోరాత్రాలు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చున్నాను. నా వల్ల కాదన్నయ్యా, నేను ఈ చదువు మానేస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఏమిటి నువ్వు అనేది? చదువు మానేస్తావా? లేకుంటే నేను చదివి వరగబెట్టేదే ఉంది. చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను రా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు, ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచి నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను. సరేనా?
అమ్మా జయ, ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా. బాబాయ్కి దిష్టి తీయించావా? అదొక్కటే తక్కువ. పిచ్చి సన్నాసి. అబ్బా ఏమిటండి ఇది? ప్రేమ బంధం. గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏంటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా చచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడి తోట వైపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యయ్యో, ఇవాళ కొట్టమావాల్సింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మనసాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్, మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గు. ఏ? ఏంటో ఇది అర్జెంటు? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. ఓ లేదు కాబట్టి పిండాకుడి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిట్రా? రేయ్, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మాట. మర్యాద? రేయ్, మర్యాద నీకు మర్యాద? దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం నా పెడుతున్నా? కోసం పెడుతున్నాను రా. ఫలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ అండి, ఏమిటి? కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకోవు. ఫాదర్, పెట్టి చెడ పెద్ద తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 పో బయటికి. పోతున్నాను. పెడతావా? వెళ్తున్నాను. ఇల్లు వదిలి పెడతావా? వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకటే కొడుకును. వెళ్ళానంటే మళ్ళీ రాను. నువ్వు చచ్చావంటే కురి పెట్టేవాళ్ళు కూడా. రేయ్ రేయ్, ముందు కొరువు పెట్టుకొని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే, అంతే. ఓ, నీ కర్మ అనుభవించే. మదార్, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాలికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావని? రేయ్, గుడ్డివి గిడ్డిదన్నా అంటే గోవ గుయ్యమంటుంది. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెధవ పోతాడు. ఫాదర్, మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలుగా బ్రతకగలం. ఆ గుడిది ఏం చేస్తుంది? అన్నయ్య, అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? దౌర్భాగ్యుడా. ఏనే ఈ ముఖాన్ని అంత పిండా కూడా పంపించు. కరెక్ట్. నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 ఆకేసి వడ్డించుంటే రవసంత ఎందుకు వచ్చేది? మదా, నీగడ పెరుగుందా? పద పెరుగు. ఇది ఒక్కడి తక్కువ అయింది వీడు బతుక్కి. అంత పచ్చడి మెతుకు వేసి పంపిస్తావే. జయ, వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది. నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. బండి టైం అయిపోయింది, త్వరగా రారా. అన్నయ్య, నువ్వు ఇలా జబ్బుని ముద్ర పెట్టుకుంటే లాభం లేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య. ఈ జబ్బులు నన్ను ఏం చేస్తారు? నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి. అప్పుడు చూడు, కొత్త రక్తం పట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను. రే, అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రా. ఎక్కువ బండి ఎక్కువ పని పోయి. శకునం కూడా బాగుంది, త్వరగా పని. చూసారా ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5 నిమిషాలు అయింది.
ఈ లాయర్ ఆంధ్రం 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావాల్సిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను. నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ ఎరామూర్తి, బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే? ఓయ్, ఈ బస్సులు విసులు ఎందుకు? అయ్యగారి కోసం కార్ వస్తుంది. కారా? నీ కారు ఎక్కడిదిరా? ఎక్కడిదైతేనే టంచనగా వస్తుంది, చూస్తావుగా. ఎవరా అది? ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటకల్లా ఈ త్రోవన వస్తాడు. ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కారులో వేసుకొని తీసుకువెళ్తాడు. అది అనుకో హాబీరా, హాబీ. పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు. ఏం బాబు, ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. ఎక్కరా త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో వెళ్తానండి. ఏ, నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా, ఎక్కమంటుంటేను. వస్తాను సార్. థ్యాంక్ యూ. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదండి. అదే ఉంటాయా, నడిమీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో ఒక గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు. వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్. ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి. ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ, అక్కడ ఏమన్నా కాస్త అలర్చిల్లరగా? అబ్బాబే, అదేం లేదండి. హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళయిందా? లేదండి. ఛాన్స్ పోయింది పో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లిటికి వచ్చిన పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టినది. నేను అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి. మర్యాదగా నడుచుకుంటానని మాట. మాటలకు విలువ ఎక్కడుందాయా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళామని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. నాకా పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం, అందులో పెద్ద మనిషితో? ఎక్కడో ఎర్రబాబులో ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలసి నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా. మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు? చెప్పలేవా అని? సరే సార్. అది రావయ్యా రా. ఇదే ఆనందరావు ఇల్లు. రా లోపల పోదారా. ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా? రా రా. అమ్మా శాంతి, శాంతి. ఏందన్నా? చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు అనంతరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటేను. ఒట్టే చెప్పాలేమిటి? ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గదిగా చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గది కావాలని వచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? బిఏ. అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళయిందా? పెళ్ళి అండి, పెళ్ళి
రండి రండి పెళ్ళనా పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7వ నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవునవును అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతారు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీ చేశారు తెలుసా? ఏమంటాయ్, అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. సార్ నేను చాలా పేదవాడి సార్. ఇదిగో, పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. సార్ అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్ మీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రి. వండర్ఫుల్ ఫ్యామిలీ. చూడమ్మా, నాన్న చిన్న నెత్తిని రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి, నిప్పులకి, స్నానానికి, పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానే నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద ముఖం చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయను నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటాయ్, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని? నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం పాపం చాలా పేద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట, బీడీ, సిగరెట్, కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. ఎంచదా? అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి.
అవునవును ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం, అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి, ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఓహో, ఏమండి, మీరు కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ, మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాను అనుకోండి. ఆ కబురు అందటమే ఆలస్యం, రెక్కలు కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం, ఆడపిల్ల మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి? అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి, మీరెక్కడా అదెక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు, అంతా విన్నా
నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అదే ఎద్దుకులేనా పదండి. అదే శాస్త్రంగా పుట్టాడు, ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరుగుదమ్మా? నోరు తెరడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకు ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ సార్, మీరు పదేవారు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ టెలిగ్రామ్ ఏమిటి? పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇది? ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా, పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? డాడీ! జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. వచ్చింది గురువు, ఆమె నాకు వచ్చింది. లెక్క పెట్టుకోండి బాబు. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపరు, నువ్వు ఎక్కువ ఇవ్వు. ప్రియమైన బావ. రే బావ దాకా వచ్చింది రావు. వరసలు కలుపుతోంది గురువు. కుక్క పిల్ల గుర్తుంట. మీరు పంపమన్న డబ్బు పంపాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో, ఏమి శ్రద్ధ, ఏమి ఇది. ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది, ఎంత ఇది. వస్తాను వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాప. ఎక్కడ రా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడు నీకేం కర్మరా? శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా. అచ్చు 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 కుదిరితే నేను ఇట్లాగే మేడలు కట్టుండేవాడిని. ఏమిటన్నావు? నన్నరా అంటావు నువ్వు? పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి. ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడి నానా మాటలు అంటున్నారు. ఎరా నాయనా, ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను, సరేనా? అది కాదురా, నీ చెల్లెలు చూడరా ఎంత బోసిగా ఉందో. ఎవరైనా చూడ్డానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళోకి ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగా నట్ర పెట్టమంటావు. ఎవరు నాకు కత్తిరించుకుపోయినా దిక్కులేదు. ఎవడో ఎందుకురా? ఒరే, పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే, నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా? వెండిదనుకొని. అవును, కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే. అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా, నోరు మీరు సిగ్గు లేకపోతే సరే. ఏమే, నీకే అసలు సిగ్గులేంది? ఆ బుడ్డా పకీర్ గాడి బతిలాడడం. వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు? ఇంకా చూస్తామే, పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూటలు తిండి పెట్టాడు, అంతేగా? కరెక్ట్ గురు. గురు, మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించు గురు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా. సొంత చెల్లెలక లేదంటే ఎవడాడు? వేణు, ఏమండి? అదే ఏం లేదు. మీ ఆవిడ పుట్టిలు ఎవరన్నావు? అదే అండి, అది అబ్బే ఇక్కడికి 10 మైళ్ళు అండి. దెంతులు దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయటే మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయా, మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు గిన్నె కొమ్ము చెంబు అన్ని కొన్నాను. వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి. మాది అసలే పల్లెటూరు. దారి లేదు, డొంక లేదు, చిన్ని చిన్ని సందులు. మాది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నడిచిపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు.
అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బంది అనుకో, నా చేత 10 సార్లు వాదించకాగానే సరే, రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఏమండి రేపటిదాకా ఉంటే డేంజర్. ఈ రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేస్తే ఓకే. ఏమండో